వెల్కమ్ టు క్యూఆర్ టీవీ తెలంగాణ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ తెలంగాణ. నేను మీ మహేష్. మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఈనాడు పేపర్లో ఒక మనం ఎప్పుడు మాట్లాడే విషయం, ఎప్పుడు ప్రజల కోసమే మాట్లాడుతున్నటువంటి విషయము విద్య గురించి, వైద్య గురించి మన ఛానల్లో బాగా మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు ఈనాడు పేపర్లో కూడా ఒక ముఖ్యమైన వార్త రావడం జరిగింది. అది ఏంటనేది మీ అందరికీ నేను వినిపిస్తా. అదేంటంటే ఈ బడుల్ని ఎప్పుడు బాగు చేస్తారు. ఇక్కడ చూస్తే ఇది హన్మకొండలో భీమదేవరపల్లిలో ఉన్నటువంటి స్కూలు. ఫస్ట్ చూపించిన తర్వాత నేను ఏంటనేది నేను మీకు వివరిస్తా వార్తల్లో. ఇక్కడ చూస్తే నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలంలో ఉన్నటువంటి ఇంకొక స్కూలు. ఇది చూస్తే జగిత్యాల కోరుట్ల పట్టణంలో హజీపుర ఉర్దూ ముస్లిం స్కూల్. అది అంటే ఇక్కడ చూస్తే నిజామాబాద్ జిల్లా కిల్లాలో కూల్చివేయడం ఇది ఇంకో ప్రభుత్వ స్కూలు. ఇది కోరుట్ల పట్టణంలో కటికవాడ ప్రభుత్వ స్కూల్. అంటే ఇక్కడ చూస్తే ఒక్కొక్క స్కూల్ ఎట్లా ఉందంటే తెలంగాణలో కార్పొరేట్ స్కూల్ వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళని పడవేసే క్రమంగా ఈ ప్రభుత్వమే పడవేస్తున్నట్టుగా, ఈ ప్రభుత్వమే పట్టించుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం పరిపాలిస్తున్నది. నాట్ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వ బడులను పట్టించుకున్నటువంటి దిశలో భాగంలో ఆలోచన లేదు. ఈ బడులు ఇట్లా ఉండగానే, ఈ పురాతన బడులు ఇట్లా ఉండగానే వీటిని ఎలాంటి డెవలప్మెంట్, ఎలాంటి మోడిఫై లేకుండా ఈ 200 కోట్లతోటి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామని చెప్పేసి, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్పేసి మొన్న శంకుస్థాపన చేయడం కూడా జరిగింది కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు. మరి 200 కోట్లు పెట్టి ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టే బదులు ఈ ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని వందల స్కూళ్ళు, కొన్ని వందల ప్రైమరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు ఈ విధంగా పెచ్చులు ఊడిపోతున్నటువంటి సందర్భంలో ఆ 200 కోట్లతోటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ బడి కూడా డెవలప్మెంట్ చేయొచ్చు, మరమ్మతులు చేసి వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి అది మళ్ళీ వాటిని అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేయొచ్చు. కానీ ఎందుకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలని చూస్తుంది? అంటే 200 కోట్లతోటి ప్రభుత్వ ప్రజాధనాన్ని, ప్రజాసొమ్ముని ఆగం పట్టించే కార్యక్రమమేనా? అసలు అవసరమా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు? ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే కట్టబోతున్నారో అందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఎల్ఈడి బోర్డ్స్ కావచ్చు, ఎల్ఈడి డిస్ప్లే కావచ్చు, లేకపోతే ఇంకా మీరు పెట్టేటువంటి ఏదైనా సరే అది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బడులలో అమలు కూడా చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఈ 200 కోట్లతో కట్టే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో మీ ఎమ్మెల్యేల వాటా ఎంత? మీ కాంట్రాక్ట్ల పర్మిషన్, మీ కాంట్రాక్టర్ల యొక్క కమిషన్ ఎంత? అంటే కమిషన్ కోసం 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నారా? మొన్న చూస్తే నల్గొండలో రోడ్డు దాటడానికి వేసే బ్రిడ్జి 8 కోట్ల రూపాయలతో కడుతున్నామని, నిర్మిస్తున్నామని చెప్పేసి ఒక పేపర్లు ప్రకటన రావడం చెప్తున్నారు. 8 కోట్లతోటి ఎవరన్నా బ్రిడ్జి కడతాడని? ఇది ఎంత దారుణం ఇది చూడండి, ఎంత గలీజ్గా ఉన్నదంటే. ఇక్కడ చూస్తా రాష్ట్ర బడ్జెట్లో అత్యధిక వాటా దక్కుతున్న వాటిలో పాఠశాల విద్యాశాఖదే తొలి స్థానం. ఏకంగా 21,000 కోట్లు కేటాయించారు. అందులో 90% పైగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనాలకి పోతుంది. మిగిలిన కొద్ది మొత్తం పుస్తకాలు, ఏకరూప దుస్తులు, స్కూల్ గ్రాంట్ లాంటి వాటికి కేటాయిస్తున్నారు. మరమ్మతులు, శిథిలావస్థలోని భవనాల స్థానంలో కొత్త వాటి నిర్మాణానికి దాదాపు నిధులు శూన్యమే. అంటే తెలంగాణలో ప్రతి సంవత్సరం విద్య కోసం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో 21,000 కోట్లు, ఆ 21,000 కోట్లు దాదాపుగా విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే ఇతర సిబ్బందికి, వీళ్ళందరికీ మిగులుతున్నది విద్యా సంస్థను బాగు చేయడానికి, అంటే మరమ్మతులు చేయడానికి, లేకపోతే ఇంకో స్కూల్ కట్టడానికి, లేకపోతే స్కూల్లో డెవలప్మెంట్ కోసం వాడడానికి మిగులుతున్న బడ్జెట్ ఎంత అంటే శూన్యం. తెలంగాణ ప్రవేశపెడుతున్నటువంటి విద్యాశాఖ బడ్జెట్ 21,000 కోట్లలో మిగులుతున్న బడ్జెట్ ఎంత అంటే ఉద్యోగులకు జీతాలు పోగా, పుస్తకాలకు పోగా, బెల్టులకు పోగా, షూలకు పోగా మిగులుతున్నది ఎంత అంటే శూన్యం. ఈ శూన్యం బడ్జెట్ తోటి మరమ్మతులు ఏ విధంగా చేస్తారు స్కూళ్ళకి? అంటే ఒక స్కూల్, తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ళకి పాత మరమ్మతుల్లో, అంటే కూలిపోతున్నటువంటి భవనాలకి, పైపెచ్చులు ఊడిపడుతున్నటువంటి స్కూల్ భవనాలకి మరమ్మతులు చేయాలంటే మిగులు బడ్జెట్ కావాలి. మిగులు బడ్జెట్ లేదు ఇక్కడ.
మిగులు బడ్జెట్ లేని క్రమంలో మరి 200 కోట్లతోటి ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏ విధంగా కట్టబోతున్నారు? అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు అంతా? అంటే 200 కోట్లతోటి ఈ ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులన్నీ మరమ్మతులు చేయొచ్చు, చక్కగా రూపుదిద్ది మళ్ళీ అదే విద్యార్థులకు అందజేయచ్చు. ఎందుకు ఆ విధంగా అందజేయట్లేదు? కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఈ 200 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కట్టడాలు ఆపేసి ఆ 200 కోట్లతోటి ప్రభుత్వ బడులను మరమ్మతులు చేసి అదే బడిలోకి అందించండి. అప్పుడు మిగులు బడ్జెట్ కూడా వస్తుంది. డబ్బులు వృధా చేయడం అనేది ప్రభుత్వానికి చాషామాష అయిపోయింది. అది పరిస్థితి. ఇట్లా ఈ విధంగా ఆగం చేస్తుంటే ఎట్లా? కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? గత ప్రభుత్వంలో దాదాపుగా 5,600 స్కూళ్ళ పైన మూతపడ్డాయి. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా మూతపడుతున్నాయి. కార్పొరేట్ స్కూల్ మాత్రం ఒక్కొక్కటి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి, యువత కూడా ఆలోచించాలి, నిరుద్యోగులు కూడా ఆలోచించాలి. దీని మీద ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాలు ఈ విధంగా ఎందుకు ప్రజాస్వామ్యం వృధా చేస్తున్నాయని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ బడులు బాగు చేస్తేనే కార్పొరేట్ సిస్టమ్ అనేది కుప్పగూలిపోతుంది. ప్రభుత్వ బడులు ఎంకరేజ్మెంట్ చేస్తామంటూనే ప్రైవేట్ స్కూళ్ళకి కార్పొరేట్ స్కూళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం. దేనికోసం ఇస్తున్నారు? కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి, కార్పొరేట్ స్కూళ్ళను తగ్గించండి. అలా తగ్గిస్తేనే ప్రభుత్వ స్కూళ్ళల్లో మెజారిటీ స్టూడెంట్స్ పెరిగి ప్రభుత్వానికి మంచి పేరు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్కూళ్ళు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కొద్దిగా మరమ్మతులు చేసి పిల్లల ప్రాణాల ముప్పు ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి. పైనుంచి పెచ్చుకూలిపోవడం, లేకపోతే వర్షం వస్తే చినుకులు పడడం, వరండాలు కూర్చోబెట్టి చదివిపీయడం, ఇవన్నీ తెలంగాణలో సహజంగా మనకి కొన్ని స్కూళ్ళకు పోతే కనిపిస్తుంటాయి. 10 స్కూళ్ళకు పోతే మినిమం 5 స్కూళ్ళు ఇదే విధంగా పెచ్చులు ఊడిపోవడం, బెంచీలు లేకపోవడం, కుర్చీలు లేకపోవడం, వంటగది లేకపోవడం, ఇలాంటి మరమ్మతులు చేసి స్కూల్లోకి ఒక అట్మాస్ఫియర్, ఒక మంచి వాతావరణం నెలకొల్పితే ప్రభుత్వాలు ఆ వాతావరణానికి పిల్లలు చదువుకోవాలనే ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచన వచ్చి ఇంకా ఎక్కువ చదివి ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏవైతే ఉన్నాయో అవే దిశగా వాటిని నిర్మిస్తూనే అవే దిశగా నియోజకవర్గంలో ఆ మండలంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఈ మరమ్మతులు చేసిన స్కూళ్ళు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మరమ్మతులు చేసేసి మీరు ప్రజలకి, పేద విద్యార్థులకు విద్యను అందించాల్సిన అవసరం తెలంగాణలో చాలా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం, ఇవన్నీ చేస్తే మీ ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వం అనే దానికి ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇవన్నీ చేయాలని కోరుకుంటూ ఇక్కడ 2-3 స్కూళ్ళు చూసినట్టయితే చూడండి, ఒకటి నిజామాబాద్లో, ఒకటి జగిత్యాలలో, ఒకటి కోరుట్లలో, ఇంకోటి కూడా నిజామాబాద్. ఈ విధంగా ఉండడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ స్కూల్ని ప్రభుత్వం తక్షణమే మరమ్మతులు చేసి వాటిని పేద విద్యార్థులకు అందించాల్సిన అవసరం చాలా ఉన్నది. కాబట్టి ఈ విద్య మీద, వైద్యం మీద మన ఛానల్, మన మీడియా పోరాటం చేస్తూనే ఉంటుంది. వీటి గురించి ఎక్కువ మనం ఫోకస్ చేస్తూనే ఉంటాం. రాబోయే రోజుల్లో గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులన్నీ అసలు అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, అసలు అవి మరమ్మతుల్లో ఉన్నాయా లేవా, అసలు ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది కూడా మన మీడియా తరపున మనమే గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి సమాజానికి చూపించడం జరుగుతుంది అతి త్వరలో. కాబట్టి చూస్తూనే ఉండండి QR టీవీ తెలంగాణ. నేను మీ మహేష్.